Hi everyone. Is my voice audible? Just confirm once. And is my screen visible for everyone? Yes, sir. Please, please just switch off your mic and just do chat. It will be interference. ఒకసారి కన్ఫర్మ్ చేయండి వాయిస్ వస్తుందా అండ్ విజిబిలిటీ ఉందా అని. ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్? Yeah, brother. So your voice and your screen is visible, but coming to that, whatever is sharing your screen, it's not a proper way. Like it's like completely reversible. It's a problem here. Okay, it is in reverse. Yeah. I Let think me those who are using mobiles try to rotate your phone and try to listen. But those who are like having a laptop, it's difficult task to participate. wait a minute. I will check it once again. Yes. Hi everyone. Now is the screen visible for you in proper way? Once confirm. Is the presentation slide visible for you? Okay. Please confirm once. Hello? ఇది నీ ల్యాండ్స్కేప్ మోడ్ సార్. ల్యాండ్స్కేప్ లో ఉంది. మీకు ప్రెజెంటేషన్ స్లైడ్ క్లియర్ గా కనబడుతుందా? స్క్రీన్ వర్టికల్ గా ఉంది బ్రదర్. ప్రాబ్లం ఏంటంటే స్క్రీన్ ఇప్పుడు అదే ప్రాబ్లం. అంటే ల్యాండ్స్కేప్ చేంజ్ చేసి సారీ. సో మీరు ఒకసారి మొబైల్ మీ ఐప్యాడ్ లైక్ రొటేట్ చేస్తారా? ఐ మీన్ ఆప్షన్ ఉంటుంది అలా. చేశాను, అంటే ఆల్రెడీ ల్యాండ్స్కేప్ లోనే సెట్ చేశాను నేను. నౌ ఓకే బ్రదర్. ఓకే, నౌ ఇస్ ఇట్ ఫైన్? యా, బట్ లైక్ ఇప్పుడు ఏం చేస్తారంటే హలో, ల్యాండ్స్కేప్ లో పెట్టండి బ్రదర్. ల్యాండ్స్కేప్ లోనే ఇప్పుడు ల్యాండ్స్కేప్ లోనే ఉంది. ఇప్పుడు ఓకేనా? యా, సో భవిత అంటే గాయత్రి మీ అందరికి ఓకేనా? స్క్రీన్ మీకు విజిబుల్ గా ఉందా? అంటే బట్ ఫ్రమ్ మేము ఫోన్ రొటేట్ ఓకే, మీరు రొటేట్ చేసుకుంటారా? yes sir, మేము మొబైల్ ఓకే, మీ అందరికి కంఫర్టబుల్ గా ఉందా? వంశీ అండ్ చరిష్మా అండ్ గాయత్రి, భవిత, ఉమర్, ఇస్ ఇట్ కంఫర్టబుల్ ఎవ్రీవన్? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఉమర్ సార్
ఇట్ ఈస్ కంఫర్టబుల్. సార్ వాయిస్ క్లియర్ గా రావట్లేదు సార్. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే సార్ చూడండి, వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా? యా బ్రదర్, మీ వాయిస్ క్లియర్ గా ఉంది, బట్ ఐ థింక్ ఫ్యాన్ వాయిస్ లేదంటే కొంచెం అవుట్ సైడ్ నుంచి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే 1 సెకండ్. Yeah, now is it fine? Yeah brother, you can continue. Okay. And screen also is the presentation slide? Yeah brother, first of all, before starting session, yeah brother, so just a minute. And from today onwards, nunchi ancient and medieval and modern is going to deal with this faculty. And sir vachesi మనకు గ్రూప్స్ లో గ్రూప్ 1 మెయిన్స్ లో ఐ మీన్ 3 times రాయడం జరిగింది. అండ్ కమింగ్ టు ది యూపీఎస్సీ ప్రిలిమ్స్ ని 3 times క్లియర్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మన సిఎస్బి అకాడమీ ఏదైతే ఉందో అందులో హిస్టరీ ఫ్యాకల్టీగా కూడా లైక్ ఫ్రీలాన్సింగ్ చేయడం జరిగింది. నౌ ఫ్రమ్ టుడే నుంచి బ్రదర్ ఇస్ గోయింగ్ టు డీల్ హిస్టరీ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్, రైట్? రిస్టార్ట్ నుంచి డీల్ చేస్తారు. జస్ట్ కోఆపరేట్ అండ్ ట్రై టు థింక్ వన్స్ అవర్ లిమిట్స్ ఓన్లీ వచ్చామా చదివామా వెళ్ళిపోయామా, దట్స్ అవర్ లిమిట్ ఓన్లీ. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ ట్రై టు అండర్స్టాండ్, ట్రై టు యూటిలైజ్ దిస్ వర్క్. ఓకే, యా బ్రదర్, యూ కెన్ కంటిన్యూ. Yeah, thank you. Good evening everyone. This is Ramsar Rahul Villuri. I have my masters in ancient history from JNU, and over the past decade or more I am in this field, UPSC and state public services. I have considerable experience in all the general studies, and particularly history is my subject, and I have scored around 295 in history optional 2022 UPSC, which is one of the highest scores in UPSC optional. Rest of them, now we are discussing about history in UPSC. Actual ga ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి డైరెక్ట్ గా చాప్టర్ లోకి ఆర్ కంటెంట్స్ లోకి కాకుండా to give an introduction of why history is important in UPSC and how the questions are changing over the years. ఈ మధ్య లాస్ట్ 5 years లో చేంజింగ్ ట్రెండ్స్ ఏంటి, హిస్టరీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ మనం స్కోర్ చేయొచ్చు, అండ్ వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ద యూపీఎస్సీ అండ్ స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ ఆర్ ఆస్కింగ్ అనేది ఈ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ within this history class I need greater amount of cooperation and two-way communication between us. ఎందుకంటే ఇప్పుడు మనం క్లాస్ అనేది ఓన్లీ వన్ వే లెక్చర్ లా కాదు, ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఉండాలి. యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ప్రిపరేషన్ బట్ విత్ యాక్చువల్ గైడెన్స్. దీనికి సింపుల్ గా మీరు ఏం చేయాలి అంటే హిస్టరీ క్లాస్కి వచ్చినప్పుడు యూ ప్లీజ్ ట్రై టు మెయింటైన్ ఫుల్ కాన్సన్ట్రేషన్, అండ్ ఐ కెన్ అష్యూర్ యూ దట్ నేను ఒకటైతే గ్యారంటీ ఇవ్వగలను, హిస్టరీలో మీకు ఫుల్ క్లారిటీ అండ్ ఫుల్ అండర్స్టాండింగ్ ఇవ్వగలను. సో దాని ద్వారా మీరు ఏ క్వశ్చన్ వచ్చినా ఎలా డీల్ చేయగలరు అనేది ఒక ఐడెంటిటీ వస్తుంది. ఏ క్వశ్చన్ ని మనం ఎలాగా అడ్రస్ చేయాలి, వెదర్ ఇట్ ఈస్ ప్రిలిమ్స్, వెదర్ ఇట్ ఈస్ మెయిన్స్, ఎస్ఏ క్వశ్చన్స్ కానీ ఎలాగా మనం డీల్ చేయాలి, దాన్ని ఏ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి అనేది. అండ్ ఇన్ మై హిస్టరీ క్లాసెస్ హిస్టరీ కెనాట్ బి కంటిన్యూడ్ వితౌట్ ఎ మ్యాప్. మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట హిస్టరీకి. అది మీకు ప్రిలిమ్స్ అవ్వచ్చు, మెయిన్స్ అవ్వచ్చు, లేదా ఆప్షనల్ అవ్వచ్చు. వితౌట్ ఏ ఇండియా మ్యాప్ యూ కెనాట్ ఎఫెక్టివ్లీ అండర్స్టాండ్ హిస్టరీ. హిస్టరీని ఎంత ఈజీగా అర్థం చేసుకోవాలంటే మనకు ఒక మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నౌ టుడేస్ క్లాస్లో హిస్టరీ యూపీఎస్సీలో ఎంతవరకు ఇంపార్టెంట్, అసలు రోల్ ఆఫ్ హిస్టరీ ఏంటి అనేది తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు యూపీఎస్సీలో 3 stages ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ప్రిలిమ్స్, సెకండ్ స్టేజ్ మెయిన్స్, అండ్ థర్డ్ స్టేజ్ ఇంటర్వ్యూ. అండ్ ఐ థింక్ యూ ఆల్ నో అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ యూపీఎస్సీ ఎగ్జామ్. ప్రిలిమ్స్ ఎగ్జామ్ సిలబస్ ఏంటి, మెయిన్స్ ఎగ్జామ్ సిలబస్ ఏంటి అనేది. బ్రాడ్గా యూపీఎస్సీ హిస్టరీకి వచ్చేసరికి ద బ్రాడ్ థీమ్స్ ఆర్ ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఇండియా. మోడర్న్ ఇండియా యూ కెన్ సే మోడర్న్ అండ్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా. అంటే ఇండిపెండెన్స్ వచ్చి 1950 అండ్ ఎర్లీ ఇండిపెండెన్స్ ఎరా అప్ టు 1960s వరకు మనం హిస్టారికల్ పీరియడ్ గా కన్సిడర్ చేస్తాం. స్టార్టింగ్ ఫ్రమ్ పాలియోలిథిక్ ఏజ్, అంటే ఇండియాలో లైఫ్ స్టార్ట్ అయ్యి అంటే హ్యూమన్ ఏజ్ స్టార్ట్ అయినప్పటి నుండి మోడర్న్ ఇండియాలో పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా వరకు కూడా ఈ పీరియడ్ మొత్తాన్ని హిస్టారికల్ పీరియడ్ అంటాం.
ఇందులో మేజర్గా 3 పీరియడ్స్: ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్. ఇక్కడ మీరు ఈ స్లైడ్లో చూస్తే యూ కెన్ అండర్స్టాండ్ ఆర్ ఫోకస్ ద కీ ఏరియాస్ ఫ్రమ్ వేర్ ద యూపీఎస్సీ విల్ ట్రై టు క్వశ్చన్ అండ్ అసెస్ యువర్ నాలెడ్జ్. ఫస్ట్ ఏన్షియంట్ ఇండియాలో, is my screen visible for you? See, Yes, sir. ఓకే ఏన్షియంట్ ఇండియాలో మనకి మేజర్ టాపిక్స్ ఏంటి అని అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ ఏజ్, మౌర్యన్ అండ్ గుప్తా ఎంపైర్స్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ ఫిలాసఫీ. సి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ నోట్ ఏంటి అని అంటే హిస్టరీ ఈజ్ నాట్ అబౌట్ వార్స్ ఆర్ పాలిటిక్స్ గురించి కానీ డైనాసిటీస్ గురించి కానీ డైరెక్ట్గా ఎప్పుడూ క్వశ్చన్స్ రావు. హిస్టరీ పర్టికులర్గా యూపీఎస్సి అనేది సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీనే ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇండియన్ హెరిటేజ్, ఆర్ట్ అండ్ కల్చర్, లిటరేచర్, బుద్ధిజం, ఇలాంటి ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడూ కూడా ఈ వార్ ఎవరు విన్ అయ్యారు, ఈ కింగ్ తర్వాత ఎవరు వచ్చారు, లేదా ఈ కింగ్ రూలింగ్ పీరియడ్ ఏంటి అనే క్వశ్చన్స్ అడగరు. ఇందులో హిస్టరీ అనేది కాన్సెప్చువల్గా డీల్ చేస్తారు. అండ్ ఈవెన్ విత్ ఇన్ మిడివల్ ఇండియా, మిడివల్ ఇండియా అంటే చాలా మంది అనుకుంటారు ఇట్ ఈస్ మెయిన్లీ ఢిల్లీ సుల్తనేట్ అండ్ ముఘల్ ఎంపైర్. బట్ అపార్ట్ ఫ్రమ్ దీస్, ఢిల్లీ సుల్తనేట్ అండ్ ముఘల్ ఎంపైర్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. బట్ వాటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే భక్తి అండ్ సూఫీ మూమెంట్స్. మీరు ఎప్పుడైనా ప్రీవియస్ క్వశ్చన్స్ అనలైజ్ చేసుకోండి. భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ నుంచి ఖచ్చితంగా ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ 15 to 20 మార్క్స్ మెజర్ చేసే క్వశ్చన్స్ ఇస్తారు, పర్టికులర్లీ భక్తి అండ్ సూఫీ మూమెంట్స్. సో మిడివల్ ఇండియాలో మేజర్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే భక్తి అండ్ సూఫీ మూమెంట్స్, ఢిల్లీ సల్తనత్ అండ్ ముఘల్ ఎంపైర్, అండ్ పర్టికులర్లీ ద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరల్ డెవలప్మెంట్ ఇన్ మిడివల్ ఇండియా. డోంట్ వరీ, మనం నెక్స్ట్ క్లాసెస్లో డీటెయిల్డ్గా అన్ని స్టడీ చేస్తాం. నెక్స్ట్ మోడర్న్ ఇండియా ఎసెన్షియల్లీ డీల్స్ విత్ బ్రిటిష్ కమింగ్ టు ఇండియా. అరౌండ్ 1600s వాళ్ళు ఇండియాకి వచ్చారు. అక్కడ నుండి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ నుండి పోస్ట్ ఇండిపెండెన్స్ వరకు. పర్టికులర్లీ ఇంపార్టెంట్ ఈస్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్, పార్టిషన్, ద బ్రిటిష్ కలోనియల్ ఎక్స్ప్లాయిటేషన్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ థీమ్స్ అన్నమాట. ఇవి బ్రాడ్గా మనం స్టడీ చేస్తాం. నెక్స్ట్, once observe, see over past 5 years how many questions or how much weightage is given to history. Particular ga meer history ni consider cheste in prelims around 20 to 25 questions will be asked. On an average we can consider 20 questions from history, all components of history, ancient, medieval and modern nunchi 20 questions. And mains, particularly mains general studies paper 1 mains lo మీకు ఓన్లీ హిస్టరీ నుంచి 6 క్వశ్చన్స్ వస్తాయి. డ్యామ్ ష్యూర్గా 6 క్వశ్చన్స్ వస్తాయి. దే అకౌంట్ ఫర్ నియర్లీ 75 మార్క్స్. 75 మార్క్స్ GS1 జనరల్ స్టడీస్ పేపర్ 1 ఓన్లీ హిస్టరీ నుంచే అడుగుతారు. వాటిలో కూడా మనం క్లియర్గా డిఫైన్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఆర్ one 10 marker question and one 15 marker question will be from ancient India or art and culture. And similarly ancient, medieval, modern and general studies mains లో మీకు వరల్డ్ హిస్టరీ కూడా అడుగుతారు. See, this is one important aspect to be noted here. జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ లో మనకి వరల్డ్ హిస్టరీ అడగరు. ప్రిలిమ్స్ కి వచ్చేసరికి వరల్డ్ హిస్టరీ ఉండదు. బట్ మెయిన్స్ లో వరల్డ్ హిస్టరీ కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు మెయిన్స్. Next, see, this is very important. This slide is very important. You please take a screenshot of it and understand. అంటే ఏ ఏరియా నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, మనం ఏ ఏరియాని ఫోకస్ చేయాలి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది కూడా మనకి ఈ ప్యాటర్న్ బట్టే తెలుస్తుంది. సి, మీరు లాస్ట్ 5 to 10 years యొక్క ప్రిలిమ్స్ పేపర్స్ అండ్ మెయిన్స్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే 35% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ ఆర్ట్ అండ్ కల్చర్. సి, ఆర్ట్ అండ్ కల్చర్ అంటే ఆర్కిటెక్చర్ కావచ్చు, లిటరేచర్ కావచ్చు, రిలీజియస్ మూమెంట్స్ కావచ్చు, 19th century రిఫార్మ్ మూమెంట్స్, బుద్ధిజం, జైనిజం, భక్తి, సూఫీ, ఇలాంటి మూమెంట్స్నే వాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తారు. సో ఇదే 35% వెయిటేజ్ ఉంటుంది అనమాట.
నెక్స్ట్ వచ్చేసి 25% వెయిటేజ్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా మనం క్విట్ ఇండియా మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్ అలా కాకుండా దేర్ ఆర్ స్పెసిఫిక్ ఫోకస్ ఏరియాస్, పర్సనాలిటీస్. ఇప్పుడు ఇది 1925, ఇప్పుడు 2025 కదా ఇయర్, దిస్ ఇయర్ ఈస్ 2025. సో లెట్ us అండర్స్టాండ్ ఫ్రమ్ యూపీఎస్సి పర్స్పెక్టివ్. యూపీఎస్సి ఎలా క్వశ్చన్స్ అడుగుతుంది అని అంటే 2025 is centenary of which events? Let's see. 1925 లో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి అంటే 100 years కి 1925 నుంచి 2025 కి కనెక్షన్ చెప్తే ఆ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. పర్టికులర్ గా ఆ టైంలో 1925 లో జరిగిన ఇంపార్టెంట్ పొలిటికల్ మూమెంట్స్ ఆర్ పర్సనాలిటీస్ ఆర్ ఏవైనా ఈవెంట్స్ కానీ వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. వాటిని ఫోకస్ చేయాలి. అందుకే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసాం ద క్రోనలాజికల్ ఈవెంట్స్. క్రోనాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీకు గుర్తుంటే 2019 ఈస్ ద 150th యానివర్సరీ ఆఫ్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ జన్మించి 150 years అయిందని 2019 సెలబ్రేట్ చేశారు. అలాగే 2022 75 years ఆఫ్ ఇండిపెండెన్స్. సేమ్ 2020 ఈజ్ ద సెంటినరీ, అంటే 100 ఏళ్ల సంవత్సరం అన్నమాట నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ చేసి. ఇలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని మనం ఎక్కువగా ఫోకస్ చేసుకోవాలి. ఇయర్ కి తగ్గట్టు మన స్ట్రాటజీ అనేది మారుతూ ఉంటుంది అనమాట ఫ్రీడమ్ స్ట్రగుల్లో. అండ్ పర్టికులర్లీ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఉమెన్ మూమెంట్స్, లోవర్ క్లాస్ మూమెంట్స్, వర్కింగ్ క్లాసెస్ మూమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్ గా ఈ థీమ్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఈ రెండు మేజర్ పార్ట్ ప్లే చేస్తున్నాయి. సీ దేర్ కాంట్రిబ్యూషన్ 35% అండ్ 25%, నియర్లీ 60% ఇవే కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఏన్షియంట్ హిస్టరీ అకౌంట్స్ ఫర్ 20%. వీటిల్లో ఏన్షియంట్ హిస్టరీలో ఎక్కువ ఏం అడుగుతారు అని అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ ఏజ్, గుప్తాస్, మౌర్యాస్, అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ సంగం ఏజ్. సంగం ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు సంగం ఏజ్ ని, బట్ సంగం ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లో 10 to 15 మార్కర్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు ఈ సంగం ఏజ్ నుంచి. నెక్స్ట్ మిడీవల్ పీరియడ్ నుంచి 20% క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఎవ్రీ ఇయర్ వితౌట్ డౌట్ దేర్ విల్ బి వన్ క్వశ్చన్ ఫ్రమ్ మిడీవల్ విత్ రెస్పెక్ట్ టు టర్మ్స్. ఒక పర్టికులర్ టర్మ్ ఇచ్చి దాని మీనింగ్ ఏంటి, అదొక అడ్మినిస్ట్రేటివ్ టర్మ్ అవ్వచ్చు, కాయిన్ అవ్వచ్చు, లేదా ఒక అఫీషియల్ పొజిషన్ గురించి అవ్వచ్చు. ఒక పర్టికులర్ టర్మ్ ఇచ్చి ఆ టర్మ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, దాన్ని ఎవరు యూజ్ చేసేవారు, అలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ మిడీవల్ పీరియడ్ లో మనకి ఎక్కువగా ఈ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మ్స్ యూజ్ డ్యూరింగ్ ద మిడీవల్ పీరియడ్. And next other important are already discussed like Bhakti, Sufi movements. Next archaeology, architecture and art, literature. ఇవి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. మీరు ఎక్కడైనా చూసారా ఫ్రీడమ్ స్ట్రగుల్, ఫ్రీడమ్ మూవ్మెంట్ తప్ప మిగతా ఎన్నిటిలో ఎక్కడా కూడా పొలిటికల్ ఆస్పెక్ట్స్ అంతగా టచ్ చేయరు. మాక్సిమం ఫోకస్ ఈజ్ ఆన్ రిలీజియస్, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ. Particularly if we talk about mains, they focus on your analyzing ability. మన అనాలిసిస్ ని ఎక్కువగా దృష్టిలో పెడతారనమాట. నేను మెయిన్స్ రాస్తున్నప్పుడు యూపీఎస్సి మెయిన్స్ హిస్టరీ క్వశ్చన్ ఏంటి అని అంటే మన ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో ఓవరాల్ గా 2 రెఫరెన్సెస్, బుల్ అండ్ లయన్ రెఫరెన్సెస్ ని ఎక్కడెక్కడ వాడారు అని అడిగారు. ఇట్ ఈస్ ఏ యూపీఎస్సి మెయిన్స్ క్వశ్చన్. బుల్ అండ్ లయన్ ని ఆర్కిటెక్చర్, ఆర్ట్ లో ఏ విధంగా వాడారు అని. సో దీనికి మనం ఏ విధంగా రాయాలి అని అంటే యూ నీడ్ టు స్టార్ట్ విత్ హరప్పన్ సివిలైజేషన్ లో బుల్ మోటివ్స్ ఉండేవన్నమాట. అంటే వాళ్ళు ఇష్యూ చేసిన సీల్స్ లో బుల్స్ ని ఇన్స్క్రైబ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ హరప్పన్ సివిలైజేషన్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ విత్ రెస్పెక్ట్ టు బుల్స్ ఈజ్, మీరు రిలీజియన్ పరంగా చూసుకుంటే శివ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ బుల్, నంది ఇమేజ్. మనకి ఆంధ్రాలోనే నంది అనేది, లేపాక్షి నంది అనేది చాలా ఫేమస్.
సో లేపాక్షి నందిని మనం ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో చాలా విరివిగా చర్చించాం. అలాగే ఈ మధ్యన మీకు గుర్తుంటే న్యూ పార్లమెంట్ ఇనాగరేషన్ అప్పుడు సెంగోల్ అనే ఒక రాజముద్రని తీసుకొచ్చారు. ఆ సెంగోల్ రాజముద్ర కూడా నంది ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ చోలా మొనార్కీ. చోలా మొనార్కీ. సి చోళులు వాళ్ళ రాజముద్ర కింద బుల్ని యూజ్ చేశారనమాట, నందిని. సో ఈ పాయింట్స్ ని కనెక్ట్ చేస్తూ మీరు మెయిన్స్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. దీనికి ఒక సెపరేట్ ఒక డిస్టింక్ట్ ఆన్సర్ అనేది ఎక్కడా దొరకదు. మన చదివిన దాన్ని రివైజ్ చేసి మనం అనలైజ్ చేసి రాయాల్సి ఉంటుంది. అలాగే బుల్ని అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ లో కూడా వాడారు. అశోక తన పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్ లో రాంపూర్వ బుల్ అని తన పిల్లర్ మీద ఆ బుల్ ని క్రియేట్ చేశారనమాట. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ రాస్తేనే మీకు 10 మార్క్స్ కి 6 to 7 మార్క్స్ వస్తుంది. 10 మార్కర్ క్వశ్చన్ కి 6 to 7 మార్క్స్ వస్తుంది. అనాలిసిస్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. మీకు పొలిటికల్ గా ఈ వీళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి అనేది అడగరు. ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు. అలాగే లయన్ గురించి యొక్క రెఫరెన్సెస్ ఏంటి? బుద్ధ ఈజ్ రిఫర్డ్ యాజ్ ద లయన్ ఆఫ్ సాక్యాస్. నెక్స్ట్, లయన్ ఈజ్ ఆల్సో రిప్రజెంటెడ్ ఇన్ ద సారనాథ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. మనందరికీ తెలుసు సారనాథ్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లో లయన్ మోటివ్స్ యూజ్ చేశారు. అండ్ అనదర్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ ద నరసింహ ఇమేజరీ ఇన్ హిందూ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో నరసింహ అవతారం, ద లయన్ ఈజ్ వెరీ వివిడ్లీ డిస్క్రైబ్డ్ అన్నమాట. సో ఈ విధంగా మీరు ఆన్సర్ రాయగలగాలి. ఇవన్నీ మనం ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో, కల్చర్ లో గుప్తా పీరియడ్ వచ్చినప్పుడు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, మనం హిస్టరీ అనేది ఒక ప్రాసెస్ గా చేంజెస్ ని మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఒక్క పీరియడ్ గురించి అడగట్లేదు, ఓవరాల్ పీరియడ్ లో వచ్చిన డెవలప్మెంట్స్ ఏంటి అనేది అడుగుతున్నారు. అది ఎక్కువగా ఫోకస్ చేయాలన్నమాట. నెక్స్ట్ సి, ఇప్పటివరకు ఏదైతే చెప్పుకున్నామో అదే ఇక్కడ ఈ స్లైడ్ లో చూపించారు. పర్టికులర్లీ ది అనలిటికల్ క్వశ్చన్స్ అంటే మనం ఆలోచించి అప్పటికప్పుడు రాయాలన్నమాట. అంటే ఇప్పుడు వై ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఈజ్ కన్సిడర్డ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ద బ్రిటిష్ ఎంపైర్ ఇన్ ఇండియా. అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్, కంపారిటివ్ అనాలిసిస్ అంటే సింప్లీ దే విల్ ఆస్క్ యూ టు రైట్ డిఫరెన్స్ బిట్వీన్ ఐవిసి అండ్ వేదిక్ ఏజ్. వేదిక్ ఏజ్ కి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి డిఫరెన్సెస్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అవి ఎంతవరకు కంటిన్యూ అయ్యాయి. సి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించి దెర్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ ఇప్పుడు ప్రెసెంట్ డేలో వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ విచ్ రిఫ్లెక్ట్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ప్రెసెంట్ డేలో ఇన్ 2025 what are the elements or aspects you observe which reflect as a continuity of Indus Valley civilization? I am giving 2 minutes of time for you. You please focus on it and provide answers in your chart. Indus Valley civilization యొక్క ఎలిమెంట్స్ మీకు ప్రెసెంట్ డేలో ఒక్కటైనా రిఫ్లెక్ట్ అవుతున్నట్టు ఏమైనా కనబడుతున్నాయా? దిస్ ఈస్ ద అనలిటికల్ పార్ట్. You provide your answers in your charts. See, Indus Valley civilization యొక్క ఎలిమెంట్స్ ఆర్ కంటిన్యూటీ ప్రెసెంట్ డేలో మీకు ఎప్పుడైనా మీకు ఏ విధంగా కనబడుతుంది, ఏ ఆస్పెక్ట్స్ లో కనబడుతుంది? దిస్ ఈస్ ద క్వశ్చన్. యు జస్ట్ ట్రై, అంటే మీకు నచ్చిన ఆన్సర్ అంటే ఇందులో కనబడుతుంది అనేది. ప్లీజ్, ఇంకా ఓన్లీ ఒకలే ఆన్సర్ చేస్తున్నారు. Next, yeah, pottery, terracotta, bangles, yes. Next, others also, please. Yes, others also. Only 2 members are responding. See, only 2 members are responding. Now,
లెట్ us see ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క కంటిన్యూటీ ప్రెసెంట్ డే ఎలా ఉందో చెప్తున్నాను. మన ఆంధ్రాలో మనకి గ్రామ దేవతలు అనే పూజ ఉంటుంది కదా, గ్రామ దేవతలు, ప్రతి గ్రామానికి గ్రామ దేవతలు ఉంటారు కదా. ఇట్ ఈస్ ద డైరెక్ట్ కంటిన్యూటీ ఫ్రమ్ ద మదర్ గాడెస్ వర్షిప్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మదర్ గాడెస్ వర్షిప్ అనేది మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి వచ్చింది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మన ఆంధ్రాలో ప్రతి గ్రామంలో ఒక గ్రామ దేవత ఉంటుంది కదా, అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి వచ్చింది. నెక్స్ట్, మీకు గుర్తుంటే పాతకాలపు గ్రామాల్లో మండువా ఇల్లు అంటారు కదా, మండువా ఇల్లులు. ఈ మండువా ఇల్లులు అనేది కూడా ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో వచ్చింది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఈవెన్ టుడే ఇన్ 2025 యూ కెన్ సీ దీస్ టైప్ ఆఫ్ హౌసెస్, మండువా ఇల్లు అని. నెక్స్ట్, శివ ఇమేజ్ ఆర్ ప్రోటో శివ అండ్ లింగ, ఇవన్నీ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచే కంటిన్యూ అవుతున్నాయి. నెక్స్ట్, అనదర్ ఇంపార్టెంట్ ఈజ్ శారీస్. ఉమెన్ కట్టుకునే శారీస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీరియడ్ లోనే స్టార్ట్ అయ్యాయి. కాటన్ అనేది మెహర్గర్ ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లోనే ఫస్ట్ కల్టివేషన్ ఎక్కువగా యూజ్ చేశారు. ఇప్పటికీ మనం యూజ్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. స్టిల్ ఇట్ ఈస్ రెలవెంట్ అండ్ స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. అలాగే డెసిమల్ సిస్టమ్ కానీ, గ్రిడ్ ప్యాటర్న్ ఆఫ్ హౌసెస్ కానీ, ఇవన్నీ కూడా ఇప్పటికీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంటిన్యూటీ అవుతుంది అని చెప్పడానికి అనమాట. ఇలాంటి పాయింట్స్ రాస్తేనే ఆన్సర్ వెయిటేజ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్, కాంటెంపరీ లింకేజ్ ఎలాగానంటే, దీని మీద చాలా క్వశ్చన్స్ ఆల్రెడీ వచ్చాయి మెయిన్స్ లోని అండ్ ప్రిలిమ్స్ లో కూడా. దే విల్ బి ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ ఫ్యాషన్. హౌ బుద్ధ అండ్ హిస్ ఐడియాస్ ఈజ్ రెలవెంట్ ఇన్ మోడర్న్ డే. అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో బుద్ధాస్ ఐడియాస్, బుద్ధాస్ ఎంఫసిస్ ఆన్ పీస్, నాన్ వైలెన్స్ ప్రెసెంట్ డేకి ఎలా వర్తిస్తాయి, ఆయన రిలవెన్స్ ఏంటి అని అడుగుతారు. సిమిలర్లీ మహాత్మా గాంధీ ప్రెసెంట్ డే రిలవెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆల్రెడీ క్వశ్చన్స్ అడిగారు యూపీఎస్సీ మెయిన్స్ లో. మీకు గుర్తుంటే, మీకు ఎవరికైనా మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూసుంటే మీకు ఐడియా వస్తుంది. ఒకసారి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, ఆయన గురించి కూడా ఒక క్వశ్చన్ అడిగారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది. ఇవన్నీ కూడా మనకి హిస్టరీలో కవర్ అవుతాయి అన్నమాట. అంటే వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ప్రెసెంట్ డేకి ఏ విధంగా ఉంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఆఫ్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ అంబేద్కర్ యొక్క కాంట్రిబ్యూషన్ గురించి యూపీఎస్సికి ఒక ఫేవరెట్ టాపిక్ అన్నమాట. ఏదో విధంగా ఈ క్వశ్చన్ వస్తుంది. జనరల్ స్టడీస్ 1లో అవ్వచ్చు, జనరల్ స్టడీస్ 2లో అవ్వచ్చు, లేదా ఎస్ఏలో అడగచ్చు. ఇవన్నీ కూడా మనం హిస్టరీలో డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్, ఇప్పుడు మనం ప్రెసెంట్ డిస్కస్ చేసాం కదా, ఇందులోని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంది, దాన్ని మనం ఎలా స్టడీ చేయాలి అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఉమెన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థీమ్ ఫర్ హిస్టరీ ఇన్ యూపీఎస్సి. ఖచ్చితంగా యూపీఎస్సి ఈ ఉమెన్ గురించి క్వశ్చన్స్ అడుగుతానే ఉంటుంది. అది ఏ విధంగా అడుగుతుంది అనేది వాళ్ళ చాయిస్. అండ్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ మ్యాండేటరీ, మనం ఖచ్చితంగా రాయాలి. ఇన్ దిస్ క్వశ్చన్ యూ కెన్ అబ్జర్వ్, ఎగ్జామిన్ ద రోల్ ఆఫ్ ఉమెన్ ఇన్ ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ అండ్ దేర్ కాంట్రిబ్యూషన్ టు నేషన్ బిల్డింగ్ ఇన్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్. ఇక్కడ హైలైట్ ఏంటి అని అంటే, ఉమెన్ కాంట్రిబ్యూషన్ నేషనల్ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో అడగలేదు. ఫ్రీడమ్ మూవ్మెంట్ అంటే మీకు ఫస్ట్ గా వచ్చేది సరోజినీ నాయుడు లేదా యానీ బెసెంట్, వాళ్ళ కాంట్రిబ్యూషన్ అంటారు. కానీ ఇక్కడ పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ అని అడిగారు. పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ స్పెసిఫిక్ గా అడిగారు కాబట్టి మనం రాయాల్సింది రాజ్ కుమారి అమృత్ కౌర్, ఫస్ట్ హెల్త్ మినిస్టర్ ఆవిడ. అలాగే విజయలక్ష్మి పండిట్, అలాగే సరోజినీ నాయుడు, వీళ్ళ గురించి రాయాలి. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ అనేది పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ గురించి అడిగాడు, ఫ్రీడమ్ మూవ్మెంట్ గురించి కాదు. నెక్స్ట్, అలాగే ఇప్పుడు ఇక్కడ 2020 క్వశ్చన్ చూడండి ఒకసారి.
ఇక్కడ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అండ్ అనలైజ్ వై ఇట్ ఫెయిల్డ్, అది ఎందుకు ఫెయిల్ అయ్యింది అనేది మనల్ని అడుగుతున్నారు. వై ఇట్ ఫెయిల్డ్ టు ప్రొవైడ్ ఎ వయబుల్ సొల్యూషన్ టు ఇండియాస్ కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లమ్స్. అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, అది ఎందుకు ఫెయిల్ అయ్యింది మన ఇండియాలో కాన్స్టిట్యూషనల్ డెడ్లాక్ ఎస్పెషల్లీ పార్టీషన్ ని నివారించడానికి అది ఎందుకు ఫెయిల్ అయ్యింది అని అడుగుతున్నారు. సో యూపీఎస్సీ ఆస్క్స్ వెరీ స్పెసిఫిక్ అండ్ డీటెయిల్డ్ క్వశ్చన్స్. నెక్స్ట్, ప్రెసెంట్ ఈ మధ్యన రీసెంట్ గా వస్తున్న ఎక్కువ ట్రెండ్స్ ఏంటి అని అంటే, మీకు ఒక విషయం చెప్పాలి. యూపీఎస్సీ అనేది ఒక స్ట్రిక్ట్ ప్యాటర్న్ అనేది ఉండదు. ఎవ్రీ ఇయర్ ఆర్ ఎవ్రీ 2-3 years కి యూపీఎస్సీ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంటుంది అనమాట. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఏరియాస్ టచ్ చేస్తున్నారు అనేది. సో ఈ రీసెంట్ గా ఈ మధ్యన వచ్చిన చేంజెస్ మెయిన్ ఏంటి అని అంటే, దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ రిఫార్మ్ మూమెంట్స్, సోషల్ రిఫార్మ్ మూమెంట్స్, ఉమెన్ రైట్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ రీజనల్ ఫోకస్, రీజనల్ హిస్టరీస్. అంటే ట్రైబల్ మూమెంట్స్, ఇప్పుడు ఆంధ్ర వచ్చిందంటే అల్లూరి సీతారామరాజు గురించి, లేదా కాకతీయ ఆర్కిటెక్చర్ గురించి, కాకతీయ రామప్ప టెంపుల్ గురించి, ఇలా స్పెసిఫిక్ గా రీజనల్ ఆస్పెక్ట్స్, రీజనల్ హిస్టరీస్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. బోత్ ఇన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో మనం మన రీజియన్ గురించి మిగతా రీజియన్ గురించి కూడా బాగా తెలుసుకోవాలన్నమాట. పర్టికులర్ గా ఇప్పుడు ఆంధ్ర వచ్చింది అనుకోండి, శాతవాహనాస్, కాకతీయాస్, విజయనగర అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ థీమాటిక్ ఇంటిగ్రేషన్. థీమాటిక్ ఇంటిగ్రేషన్ అని అంటే ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, బుద్ధ క్వశ్చన్ కానీ లేదంటే బుల్ అండ్ లయన్ ఇమేజరీస్ అవి ఎలా వస్తున్నాయి అనేది, అలాంటి ఆస్పెక్ట్స్ అనేవి కూడా డిస్కస్ చేయాలి. నెక్స్ట్ హిస్టరీని కరెంట్ అఫైర్స్ అండ్ గవర్నెన్స్ తో లింక్ చేయాలి. ఎస్పెషల్లీ ఇది హిస్టరీ అనేది ఒక పర్టికులర్ సబ్జెక్టే, అది ప్రతి సబ్జెక్ట్ లోనే మనకి రిలవెన్స్ ఉంటుంది. మీకు కరెంట్ అఫైర్స్ తీసుకోండి, గవర్నెన్స్, పాలిటీ, ఎకానమీ, ప్రతి దాంట్లో కూడా హిస్టరీని ఎగ్జాంపుల్ గా ఒక బేస్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. గవర్నెన్స్ అనుకుంటే హిస్టారికల్ బ్యాకింగ్, కాన్స్టిట్యూషన్ మేకింగ్ కానీ, బ్రిటిష్ రాజ్ కానీ, ఎందుకంటే మనం ప్రెసెంట్ వాడుతున్న ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా బ్రిటిష్ పీరియడ్ లోనే వచ్చాయి కాబట్టి ఈ హిస్టరీ అని ఒక్క సబ్జెక్ట్ మాత్రమే ప్రతి సబ్జెక్ట్ లో మీకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ లోని కూడా దాని యొక్క సిగ్నిఫికెన్స్ అనేది మనకి కనబడుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్, దీస్ ఆర్ ద మెయిన్ ఏరియాస్, ఎస్పెషల్లీ ది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఫ్రీడమ్ మూవ్మెంట్ అండ్ సోషల్ మూవ్మెంట్స్. నెక్స్ట్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇంతలా స్ట్రెస్ చేస్తున్నాం కదా, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో కూడా క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అని అంటే, దేర్ ఆర్ సెవరల్ టైప్స్ అన్నమాట. మనం క్వశ్చన్ చూసి ఓకే ఈ టైప్ లో క్వశ్చన్స్ అడుగుతాడు అని చెప్పొచ్చు. ఇప్పుడు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంది, మీకు గుర్తుంటే డోలవీరా అనేది ఇండస్ వ్యాలీ సైట్ అన్నమాట. ఇండస్ వ్యాలీ సైట్ డోలవీరా, ఇట్ ఈస్ ఇన్ గుజరాత్. డోలవీరా ఎప్పుడైతే వరల్డ్ హెరిటేజ్ సైట్ గా డిక్లేర్ చేశారో యూపీఎస్సీ డోలవీరా గురించి క్వశ్చన్ అడిగింది. డోలవీరాని ఎవరు ఐడెంటిఫై చేశారు, లేదా డోలవీరా యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఆ స్ట్రక్చర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని. లేదంటే మీకు ఇంకా సింపుల్ గా యూపీఎస్సీ ఎలా ట్విస్ట్ చేస్తుంది అని అంటే, కొన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇస్తారు, ఒక 4 సైట్స్ ఇచ్చి వాటిని నార్త్ టు సౌత్ ఆర్ ఈస్ట్ టు వెస్ట్ అరేంజ్ చేయమంటారు. ప్రిలిమ్స్ క్వశ్చన్ లో నార్త్ టు సౌత్ ఆర్ ఈస్ట్ టు వెస్ట్. లెట్ us say ఎగ్జాంపుల్ రెడ్ ఫోర్ట్ ఇన్ ఢిల్లీ, బృహదీశ్వర టెంపుల్ ఇన్ తంజావూర్, రామప్ప టెంపుల్ ఇన్ ఆంధ్ర అండ్ చార్మినార్ ఇన్ హైదరాబాద్. లెట్ us ఫర్ ఎగ్జాంపుల్ వీటిని నార్త్ టు సౌత్ అరేంజ్ చేయమంటారు, లేదా క్రోనలాజికల్ గా అరేంజ్ చేయమంటారు, ఈస్ట్ టు వెస్ట్ అరేంజ్ చేయమంటారు అనమాట. ఈస్ట్ టు వెస్ట్ అరేంజ్ చేయమంటారు అంటే మనకి అలైన్మెంట్ పర్ఫెక్ట్ గా తెలియాలి. ఢిల్లీ ఎక్కడుంది, తమిళనాడు ఎక్కడుంది, తెలంగాణ ఎక్కడుంది, ఈస్ట్ ఏదొస్తుంది, వెస్ట్ ఏదొస్తుంది, ఇవన్నీ మనకి మ్యాప్ ద్వారానే వస్తాయి. సో ఐఎమ్ ఇన్సిస్టింగ్ దట్ యూ నీడ్ టు టేక్ యువర్ మ్యాప్, ఒక ప్లెయిన్ మ్యాప్ అనేది పెట్టుకోండి. ఇవన్నీ మనం మన క్లాసెస్ లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, ఇన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ పర్టికులర్లీ వి డిస్కస్డ్ అబౌట్ ద క్రోనాలజీ, సెంటినరీ ఈవెంట్స్ కానీ, ఈ క్రోనాలజీ అనేది చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ రెవల్యూషనరీ యాక్టివిటీస్ అంటే పర్టికులర్లీ భగత్ సింగ్ కానీ, హిందుస్థాన్ సోషల్ రిపబ్లికన్ అసోసియేషన్, సుభాష్ చంద్రబోస్ వాళ్ళ కాంట్రిబ్యూషన్స్, వాళ్ళు స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్స్, ఆర్గనైజేషన్స్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ బోత్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. పర్టికులర్లీ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ అని అంటే యాక్ట్స్ అన్నమాట, బ్రిటిష్ గవర్నమెంట్ చేసిన యాక్ట్స్, స్టార్టింగ్ విత్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ నుండి ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 వరకు కూడా బ్రిటిష్ గవర్నమెంట్ చేసిన ఇంపార్టెంట్ యాక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది మీకు కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్స్ అనేది నాట్ ఈవెన్ హిస్టరీ, ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ పాలిటీ లక్ష్మీకాంత్ లో కూడా ఫస్ట్ చాప్టర్ ఇదే ఉంటుంది, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ విల్ బి డిస్కసింగ్ ఇన్ మోడర్న్ ఇండియా. నెక్స్ట్ సోషల్ మూమెంట్స్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం, రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్, ఉమెన్ పార్టిసిపేషన్ అండ్ ట్రైబల్ అండ్ పీజెంట్ అప్రైజింగ్స్. ఓకే, దిస్ ఈస్ ద మెయిన్ ఎసెన్స్ అబౌట్ ద ఫస్ట్ హిస్టరీ ఇంపార్టెన్స్ ఏంటి, హిస్టరీ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, హిస్టరీలో మనం ఏ ఆస్పెక్ట్స్ ఫోకస్ చేయాలి అనేది. ఇప్పుడు మనం ప్రిలిమ్స్ మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అవన్నీ కూడా డిస్కస్ చేసాం కదా. నౌ కమింగ్ టు ఏన్షియంట్ ఇండియా, లెట్ us see ఏన్షియంట్ ఇండియాలో మెయిన్ ఫోకస్ ఏంటి, ఏ చాప్టర్స్ చదవాలి, ఏ చాప్టర్ని ఏ విధంగా చదవాలి అనేది ఒక షార్ట్ డిస్కషన్ చేద్దాం. అంటే ఏన్షియంట్ ఇండియాలో ఇప్పుడు మనకి సెవరల్ చాప్టర్స్ ఉంటాయి కదా, ఆ చాప్టర్స్ లో నుంచి కూడా యూపీఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ క్వశ్చన్స్ వస్తాయి అంటే ప్రిలిమ్స్ లో ఎలా అడుగుతారు, మెయిన్స్ లో ఎలా అడుగుతారు, ఏ ఏరియాస్ ని మనం ఫోకస్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మీకు హిస్టరీ అనగానే అందరికి ఒక భయం ఉంటుంది, వార్స్ చదవాలి, రాజులు చదవాలి, ఎంతమంది రాజులను చదవాలి అని. కానీ యూపీఎస్సీ ఎప్పుడు కూడా అలాంటి వాటి గురించి అడగదు, అసలు వాటి గురించి పట్టించుకునే అవసరం కూడా లేదు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే హిస్టరీలో ప్రాసెసెస్, సోషల్, ఎకనామిక్, రిలీజియస్, పొలిటికల్ ప్రాసెసెస్ అంటే పీరియడ్ టు పీరియడ్ ఎలా చేంజ్ అవుతుంది సొసైటీ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ కానీ, ఈ చేంజెస్ని ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అందుకే ఈ టైటిల్ కూడా ఎ జర్నీ త్రూ టైమ్, అంటే ఒక పీరియడ్ నుండి ఇంకొక పీరియడ్కి చేంజెస్ ఎలా వస్తున్నాయి అనేది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా బెటర్గా అర్థం అవడానికి, ఇప్పుడు ఉమెన్ యాక్టివిటీ ఆర్ ఉమెన్ మూమెంట్స్ గురించి తీసుకుందాం. 19th century or 18th centuryలో సతీ ఈజ్ వైడ్లీ ప్రెవలెంట్. సతీ కష్టం అనేది ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ యాజ్ లీగల్ అండ్ మోరల్. సతీ వ్యవస్థని అందరూ చాలా 18th century పీరియడ్లో అది చట్టంగాను అది న్యాయంగాను ఉంచారు. కానీ ప్రెసెంట్ 21st centuryలో ఈ సతీ అనేది ఇట్ ఈస్ ఎ టాబు. అంటే సతీ వ్యవస్థని ఇప్పుడు ఎవ్వరూ కూడా సమర్థించరు, న్యాయ వ్యవస్థలు కానీ, చట్టపరంగా కానీ, లేదా మోరల్ సొసైటీ సామాజికంగా కూడా ఈ సతీ వ్యవస్థని ఇప్పుడు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. సో ఈ 200 yearsలో ఎందుకు సతీ వ్యవస్థ ఈ విధంగా మారింది? ఒకప్పుడు అందరూ లీగల్గా కూడా యాక్సెప్ట్ చేసిన ఆ వ్యవస్థని ఇప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఏం చేంజెస్ వచ్చాయి, ఎందువల్ల? అది ఇంపార్టెంట్ అనమాట. ఆ అనాలిసిసే మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మీకు గుర్తుంటే మీకు తెలియదు, బట్ ఇన్ 1970s ఆఫ్టర్ ఇండిపెండెన్స్ రాజస్థాన్లో ఒక కేసు నమోదైందనమాట, సతీ ప్రాక్టీస్, వాలంటరీ సతీ ప్రాక్టీస్ గురించి. దీనికి ఇప్పుడు మనకి ఏన్షియంట్ ఇండియాలో ఈ సతీ ప్రాక్టీస్కి కనెక్షన్ ఏంటి అని అంటే, మనకి ఈ సతీ ప్రాక్టీస్ గురించి డైరెక్ట్ ఎవిడెన్స్ ఎప్పటి నుంచి వస్తుంది అని అంటే గుప్తా పీరియడ్కి చెందిన ఈరాన్ అనే ప్లేస్లో ఉన్న ఈరాన్ ఇన్స్క్రిప్షన్ గివ్స్ డైరెక్ట్ రెఫరెన్స్ టు సతీ.
ఇదే మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్క్రిప్షన్స్ రిఫర్స్ టు ప్రాక్టీస్ ఆఫ్ సతీ అని అడుగుతాడు. ఆన్సర్ ఇరాన్ ఇన్స్క్రిప్షన్. ఇదే యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్. ఒక ఇన్స్టిట్యూషన్ ని క్వశ్చన్ ఎలా అడుగుతాడు అనేది ఇందులో కనబడుతుంది అనమాట. ఇరాన్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ డేటెడ్ టు గుప్తా పీరియడ్. వాళ్ళ టైంలో ఈ సతీ ప్రాక్టీస్ గురించి ఫస్ట్ ఆర్కియలాజికల్ గా మనకి ఎవిడెన్స్ దొరికింది అనమాట. ఆ విధంగా ఏన్షియంట్ ఇండియాని మనం స్టడీ చేస్తాం, ఆ ప్రాసెసెస్ ని. ఫస్ట్ ఈ హిస్టరీ స్టడీ చేసే దాంట్లో మనం క్రోనలాజికల్ గా వన్ బై వన్ స్టడీ చేస్తూ వెళ్తాం. ఫస్ట్ ద డాన్ ఆఫ్ హిస్టరీ. డాన్ ఆఫ్ హిస్టరీ అంటే అసలు హిస్టరీ అంటే సింపుల్ గా చెప్పేది ఏంటి? హిస్టరీ అంటే చరిత్ర అని తెలుగులో చెప్పొచ్చు, కానీ ఇంగ్లీష్ లో హిజ్ స్టోరీ అంటే అతని కథ. అంటే అతను అంటే ఎవరు? ఇక్కడ మానవుడు, మానవుని కథ. మానవుడు పరిక్రమించినప్పటి నుండి, అతను పుట్టినప్పటి నుండి ఏ పీరియడ్స్ లో ఎలా ఉన్నాడు, ఎలా పరివర్తన చెందాడు, ఎలా డెవలప్మెంట్ వచ్చింది, స్టేజ్ వైజ్ ఎలా డెవలప్మెంట్స్ వచ్చాయి, అగ్రికల్చర్ ఎలా స్టార్ట్ అయింది, విలేజెస్ ఎలా వచ్చాయి, సిటీస్ డెవలప్ అయ్యాయి, ఇప్పుడు ప్రెసెంట్ మోడర్న్ వరల్డ్ ఎలా డెవలప్ అయింది అనేది ఫేజ్డ్ వైజ్ స్టడీ చేస్తాం. బట్ వీటికన్నా ముందు ఇంకొక ఇంపార్టెంట్ చాప్టర్ ఉంటుంది అనమాట. ఈ స్టోన్ ఏజ్, పాలియోలిథిక్ ఏజ్ కన్నా ముందు ఇంపార్టెంట్ చాప్టర్ అనేది సోర్సెస్. అంటే చరిత్రని ఏ విధంగా మనం చదవగలం. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే లెట్ us say మీరు ఇప్పుడు ఇండియా ఈజ్ ఏ రిపబ్లికన్ నేషన్ అని అంటారు. ఇండియా ఈజ్ ఎ రిపబ్లికన్ నేషన్ ఈజ్ ఎ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ నువ్వు ఎందులో చూసి చెప్తున్నావు? దానికి సోర్స్ ఏంటి? అంటే నువ్వు ఎందులో చూసి ఆ స్టేట్మెంట్ చెప్తున్నావు? నువ్వు ఏం చూసావు? కాన్స్టిట్యూషన్ చూసావు. సో కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ ఇండియా ఈజ్ ఏ రిపబ్లికన్ నేషన్. ఎందుకు? కాన్స్టిట్యూషన్ లో ప్రియాంబుల్ ఉంది. ప్రియాంబుల్ చెప్తుంది ఇండియా అనేది ఒక రిపబ్లికన్ నేషన్ అని. సో అలాగే ఇప్పుడు హిస్టరీలో కూడా మనకి సోర్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఈ రాజు ఇక్కడ పుట్టాడు, ఈ రాజు ఈ పని చేశాడు, అశోకుడు ఇది చేశాడు అని అంటే దానికి ఒక ఆధారం ఉండాలి. ఆ ఆధారాన్ని మనం స్టడీ చేసి మనం చెప్తాం అన్నమాట. ఓకే, ఈ విధంగా ఇక్కడ ఇలా జరిగింది అని మనం చెప్తున్నాం. ఇది సోర్సెస్ అన్నమాట. దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సోర్సెస్. ఈ సోర్సెస్ నుండే మనకి డైరెక్ట్ గా మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వశ్చన్స్ ఒకసారి యూపీఎస్సీ మెయిన్స్ లోనే క్వశ్చన్ ఏంటి అని అంటే పురాణాస్. హౌ పురాణాస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సోర్సెస్ ఆఫ్ హిస్టరీ. అంటే చరిత్రకి పురాణాలు ఏ విధంగా ఆధారాలు అవుతాయి అని అడిగారు. అంటే దానికి మనం ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేయాలన్నమాట. మత్స్య పురాణంలో మౌర్యుల గురించి చెప్పారు, విష్ణు పురాణంలో గుప్తుల గురించి చెప్పారు, వాయు పురాణంలో మౌర్యాస్ గురించి, మత్స్య పురాణంలో శాతవాహనుల గురించి రెఫరెన్సెస్ ఇచ్చారు అని. అలాగే చాలా ఫ్యాక్టర్స్ చెప్తూ మనం పురాణాస్ నిజంగా సోర్సెస్ అని ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట. ఇవన్నీ కూడా డోంట్ వరీ, ఇది ఇంట్రడక్టరీ క్లాస్ కాబట్టి నెమ్మదిగా మనం చాప్టర్స్ లో డీటెయిల్డ్ గా స్టడీ చేస్తాం. నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్టర్ సోర్సెస్ వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద ప్రీహిస్టారిక్ ఏజ్. ప్రీహిస్టారిక్ ఏజ్ అని అంటే మానవుడు తను లిఖితపూర్వకంగా రాసి ఒక లాంగ్వేజ్, ఒక కమ్యూనికేషన్ కన్నా ముందు ఉన్న యుగాన్ని ప్రీహిస్టారిక్ ఏజ్ అని అంటాం. హిస్టారిక్, హిజ్ స్టోరీ, అతని స్టోరీ తెలియాలి అంటే మనకు ఒక లాంగ్వేజ్ ఉండాలి కదా, ఒక కమ్యూనికేషన్ ఉండాలి. సో ఆ కమ్యూనికేషన్ లేని కాలాన్ని, ఆ కమ్యూనికేషన్ ఇక్కడ లేదు అని అంటే చాలా ఇంపార్టెంట్. లేదు అని అంటే మనకు తెలియదు అని. ఇప్పుడు రాతి యుగంలో కూడా అక్కడ మానవులు కమ్యూనికేట్ చేసుకునేవాళ్ళు. వాళ్ళ మూగ భాషల ద్వారానో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ద్వారానో వాళ్ళు కమ్యూనికేట్ చేసుకునేవాళ్ళు. కానీ మనకి తెలియదు, మనకు అర్థం కాదు. సో అందుకు మనకు అర్థం కాదు కాబట్టి దాన్ని ప్రీ హిస్టరీ అన్నాం. అంటే మనకి తెలియదు కాబట్టి, మనకి దానికి సంబంధించిన లిటరేచర్ తెలియదు కాబట్టి దాన్ని ప్రీ హిస్టరీ అన్నాం. ఆ ప్రీ హిస్టరీలో స్టోన్ ఏజెస్ ఉంటాయి అన్నమాట. పాలియోలిథిక్ ఆర్ ఓల్డ్ స్టోన్ ఏజ్, మెసోలిథిక్ మిడిల్ స్టోన్ ఏజ్, నియోలిథిక్ న్యూ స్టోన్ ఏజ్, చాల్కోలిథిక్ అంటే కాపర్ ఏజ్, నెక్స్ట్ బ్రాంజ్ ఏజ్, ఐరన్ ఏజ్ అని. ఇవన్నీ డెవలప్మెంట్స్. నెక్స్ట్ క్లాస్ లో మనం ఇవి డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం.
ఆ తర్వాత పాలియోలిథిక్ ఏజ్, నియోలిథిక్ డెవలప్మెంట్స్ తర్వాత నెక్స్ట్ మేజర్ చాప్టర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఈస్ హరప్పన్ సివిలైజేషన్. హరప్పన్ సివిలైజేషన్ గురించి డిస్కస్ చేస్తాం అన్నమాట. హరప్పన్ సివిలైజేషన్ ఎలా ఆరిజినేట్ అయింది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, అది ఎలా డిక్లైన్ అయ్యింది, అండ్ హరప్పన్స్ కి వేదిక్ పీపుల్ కి, వేదిక్ ఆరియన్స్ కి రిలేషన్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్య ఇంటరాక్షన్ ఏంటి అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వేదిక్ ఏజ్, 1500 BCలో వేదిక్ ఏజ్ గురించి డిస్కస్ చేస్తాం. వేదిక్ ఆరియన్స్ ఎలా వచ్చారు, దీని మీద మీకు ఆల్రెడీ తెలుసు, చాలా ఇది పొలిటికల్ గా హైలీ సెన్సిటివ్ టాపిక్ అన్నమాట ఈ వేదిక్ ఏజ్, వేదాస్ అనేది. ఎందుకు అని అంటే మనం చదువుకున్న హిస్టరీ బట్టి వేదిక్ ఏజ్ అనేది 1500 BCలో ఆరియన్స్ సెంట్రల్ ఏషియా నుంచి వచ్చారు అని ఉంటుంది. కొన్ని ఆధారాలు, కొన్ని వాదనలు ఏంటి అని అంటే, లేదు వేదాస్ అనేది ఇండియాలోనే పుట్టాయి, ఆరియన్స్ ఎక్కడి నుంచే వచ్చారు అని. ఇది చాలా హైలీ పొలిటికల్లీ సెన్సిటివ్ టాపిక్ అన్నమాట ఈ వేదిక్ ఏజ్ అనేది. దీని మీద చాలా ఫ్యాక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బాలగంగాధర్ తిలక్ ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ ఆరియన్స్ అని అంటారు. అలాగే వేరే హిస్టోరియన్స్ లేదు, ఆరియన్స్ ఇండియాలోనే పుట్టారు, ఇండియా నుంచే యూరోప్కి వెళ్ళారు అని అంటారు. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ యాజ్ మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం కదా, ఫస్ట్ సోర్సెస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. పర్టికులర్గా ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో సోర్సెస్ ఏంటి, ఆర్కియలాజికల్ సోర్సెస్, లిటరరీ సోర్సెస్, వాటి గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఏన్షియంట్ అంటే పర్టికులర్గా పాలియోలిథిక్ ఏజ్. పాలియోలిథిక్ ఏజ్ అంటే మనిషి మొట్టమొదటిగా పుట్టిన కాలం అన్నమాట. అంటే మొట్టమొదటిగా మానవుడు భారతదేశంలో, భారత ఉపఖండంలో ఆవిర్భవించిన కాలం నుండి గుప్తాస్ అండ్ హర్ష పీరియడ్ వరకు ఉన్న పీరియడ్ ని ఏన్షియంట్ పీరియడ్ అంటారనమాట. ఏన్షియంట్ పీరియడ్ ఏంటి, ఏన్షియంట్ అని ఎందుకు అన్నాము అని అంటే, ఇక్కడ ఉన్న ప్రాసెసెస్ పర్టికులర్గా రిలీజియస్, కల్చరల్ అండ్ పొలిటికల్ ప్రాసెసెస్ నెక్స్ట్ ప్రాసెస్ కన్నా చాలా విభిన్నంగా ఉంటాయి. అందుకు దీన్ని ఏన్షియంట్ అంటారు. యాక్చువల్గా దీన్ని కొంతమంది బ్రిటిష్ హిస్టోరియన్స్ ఎలా చెప్పారు అని అంటే, ముస్లిమ్స్ రాకముందు వరకు ఏన్షియంట్ పీరియడ్, ఎందుకంటే అప్పుడంతా హిందూ రాజులు ఉండేవాళ్ళు. తర్వాత ముస్లిమ్స్ రావడం వల్ల అప్పటి నుండి బ్రిటిషర్స్ వచ్చే వరకు అది ముస్లిం పీరియడ్ అన్నారు. తర్వాత బ్రిటిషర్స్ వచ్చాక కలోనియల్ పీరియడ్ అన్నారు. దాన్ని కలోనియల్ పీరియడైజేషన్ అంటారు. అంటే మన చరిత్రని 3 భాగాలుగా బ్రిటిషర్స్ విడగొట్టారు. ఏంటి, హిందూ, ముస్లిం, కలోనియల్ అని. కానీ అది పూర్తిగా తప్పు. ఆ వాదాన్ని మనం అంగీకరించం, దాన్ని సపోర్ట్ చేయం. మనం అంగీకరించేది ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్. ఎందుకు అని అంటే ప్రాసెసెస్, ఎకనామికల్గా వచ్చిన చేంజెస్, పొలిటికల్గా వచ్చిన చేంజెస్, కల్చరల్గా, సోషల్గా వచ్చిన చేంజెస్ ద్వారా మనం ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్ అని ఫేజెస్ క్రియేట్ చేసుకున్నాం అనమాట. వీటిల్లోనే ఇప్పుడు డిఫరెంట్ చాప్టర్స్ని డిస్కస్ చేస్తాం. ఫస్ట్ చెప్పినట్టు సోర్సెస్ తర్వాత హరప్పన్స్, వాళ్ళ అర్బన్ ప్లానింగ్ గురించి, ట్రేడ్ నెట్వర్క్స్, వాళ్ళ బ్రాంజ్ ఏజ్, బ్రాంజ్ ఐడల్స్, వాటి గురించి స్టడీ చేస్తాం అనమాట. నెక్స్ట్ వేదిక్ ఏజ్లో ఆరియన్స్ ఎలా వచ్చారు, వాళ్ళ లిటరేచర్ ఏంటి. ఇక్కడ లిటరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. వేదిక్ లిటరేచర్ అనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. ఋగ్వేద, యజుర్వేద, అథర్వణ వేద, సామవేద అండ్ ఉపవేదాస్. అలాగే వీటికి ఉపవేదాస్ ఉంటాయి అన్నమాట. ఉపవేదాస్ అంటే మనకి ఇప్పుడు ఆయుర్వేద, ధనుర్వేద, శిల్పవేద, ఇవన్నీ ఉపవేదాస్ అని అంటారు. వీటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఆఫ్టర్ వేదిక్ ఏజ్, ద నెక్స్ట్ మేజర్ డెవలప్మెంట్ ఈజ్ ద రైజ్ ఆఫ్ మహాజనపదాస్. ఈ మహాజనపదాస్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఎందుకు అని అంటే ఇదే పీరియడ్లో 3 ఇంపార్టెంట్ చేంజెస్ వచ్చాయి. ఇండియన్ హిస్టరీలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ల్యాండ్ మార్క్స్ ఈజ్ మహాజనపదాస్. ఎందుకు అని అంటే ఇండియాలో ఫస్ట్ టైం పొలిటికల్ స్టేట్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. అంటే రాజ్యాలు, రాజులు
రాచరికం అనే వ్యవస్థ ఈ పీరియడ్లోనే బాగా బలంగా డెవలప్ అయింది. అది ఒక చేంజ్. పొలిటికల్ స్టేటస్. సెకండ్, ఎకనామిక్ చేంజ్. మొట్టమొదటిసారిగా అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక పెద్ద ఆర్థిక విప్లవం జరిగిందని చెప్పొచ్చు. ఆర్థిక విప్లవం, ఎకనామిక్ రెవల్యూషన్ ఈ పీరియడ్లో జరిగింది. 6th century BCలో. 6th century BC. నెక్స్ట్, అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఈజ్ న్యూ రిలీజియన్స్. కొత్త ధర్మాలు, కొత్త మతాలు ఆవిర్భవించబడ్డాయి. అవే బుద్ధిజం, జైనిజం, అజీవిక, ఇలా 63 రకాల మతాలు, 63 సిద్ధాంతాలు బయలుదేరాయి అన్నమాట. ఇవన్నీ ఈ పీరియడ్లో రావడం వల్ల ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ప్రిలిమ్స్, మెయిన్స్లో ఖచ్చితంగా ఈ టాపిక్, ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. అది బుద్ధిజం అండ్ జైనిజం గురించి అవ్వచ్చు, లేదా మిగతా ఫిలాసఫీస్ గురించి అవ్వచ్చు, ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి అవ్వచ్చు, లేదా మహాజనపదాస్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు. నెక్స్ట్, స్పెసిఫికల్లీ బుద్ధిజం అండ్ జైనిజం. దీస్ ఆర్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ టాపిక్స్ ఆఫ్ యూపీఎస్సీ. మీరు లాస్ట్ 10-12 ఇయర్స్ చూసుకోండి ప్రీవియస్ పేపర్స్. మెయిన్స్లో అయితే ఎవ్రీ ఇయర్, మహా అయితే ఒక 1 ఇయర్ తప్ప, ప్రతి ఇయర్ కూడా బుద్ధిజం మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ అవ్వచ్చు, బుద్ధిస్ట్ ఫిలాసఫీ అవ్వచ్చు, లిటరేచర్ అవ్వచ్చు. వెరీ ఇంపార్టెంట్ బుద్ధిజం అండ్ జైనిజం. ఈ ఆస్పెక్ట్స్ అనేవి కంపల్సరీ డీటెయిల్డ్గా స్టడీ చేస్తాం అన్నమాట. ఒక ప్రాసెస్గా డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేస్తాం. ఇంకొకటి, బుద్ధుడికి జైనిజంకి డిఫరెన్స్ ఏంటి, బుద్ధిజంకి హిందూయిజంకి డిఫరెన్స్ ఏంటి, ఎక్స్ట్రీమ్స్, బుద్ధుడి యొక్క మేజర్ సిద్ధాంతాలు, బుద్ధుడి డెవలప్మెంట్, పర్టికులర్గా ఆంధ్రాలో అమరావతి, నాగార్జునకొండ, శాతవాహనాస్, ఈ వైజాగ్ రీజియన్లో తొట్లకొండ, బొజ్జన్నకొండ, వీటి యొక్క సిగ్నిఫికెన్స్. డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. మీకు ఇక్కడ ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతారులే అని అనుకుంటారు, కానీ అవే డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. అవి డీటెయిల్డ్గా మనం క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, మౌర్యన్ ఎంపైర్. మౌర్యన్ ఎంపైర్లో 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. మౌర్యన్ ఎంపైర్లో మీరు మొత్తం చదవక్కర్లేదు, కానీ 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ పర్టికులర్గా చదవాలి. వన్ థింగ్ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్. మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్, మౌర్యన్ పరిపాలనా వ్యవస్థ. చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం బట్టి వాళ్ళ పరిపాలనా విధానం ఎలా ఉండేది, ఏ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు, ఎలా గవర్న్ చేసేవాళ్ళు, అదంతా. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్ ఈజ్ అశోక అండ్ హిజ్ ధమ్మ. అశోక అండ్ హిజ్ ధమ్మ. అశోకుడి ధమ్మము, బౌద్ధానికి వ్యత్యాసం ఏంటి? అశోకుడి ధమ్మ అనేది ఒక రాజరికమైన విధానమా, లేదంటే ఒక మతపరమైన విధానమా? ఆ రెండింటికి వేరియేషన్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఈజ్ అరౌండ్ 10 to 15 మార్క్స్ ఫర్ అశోకాస్ ధమ్మ. సిమిలర్లీ, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ మౌర్యన్ ఆర్కిటెక్చర్. మౌర్యన్ ఆర్కిటెక్చర్లో మనకి ఈ పిల్లర్ ఆర్ట్, స్తూపాస్, మౌర్యన్ కేవ్స్, వాటన్నిటి గురించి డిస్కస్ చేస్తాం అన్నమాట. వీటి గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్, మౌర్యన్ తర్వాత గుప్తా ఏజ్ కాకుండా ఇంకొక టాపిక్ ఉంటుంది. మౌర్యన్స్ తర్వాత గుప్తాస్ ముందు పోస్ట్ మౌర్యన్ ఏజ్ ఉంటుంది. పోస్ట్ మౌర్యన్ ఏజ్. ఈ పోస్ట్ మౌర్యన్ ఏజ్లోనే మనం శాతవాహనాస్, సంగం ఏజ్ అంటే తమిళనాడులో ఈ పీరియడ్లో వచ్చిన డెవలప్మెంట్స్. సంగం ఏజ్. నార్త్లో కుషానాస్, గ్రీక్స్, వీళ్ళందరూ వచ్చిన డెవలప్మెంట్స్ అన్నీ ఈ పోస్ట్ మౌర్యన్ ఏజ్లో స్టడీ చేస్తాం అన్నమాట. ఈ పోస్ట్ మౌర్యన్ ఏజ్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా మీకు ఆఫన్ రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్ ఏంటి అని అంటే, శాతవాహనాస్ అండ్ కుషానాస్ టైంలో ఎకనామిక్ రైజ్ ఎలా ఉండేది, ఎకనామిక్ బూమ్ ఎలా గడిచేది, ఫారెన్ ట్రేడ్. మనం అంటూ ఉంటాం కదా, రోమన్స్ ఇండియాతో ట్రేడ్ చేసేవారు. రోమన్స్ గోల్డ్ని ఎక్కువగా
ఇండియాకి తరలించేవారు అనేది ఈ టైంలోనే ఎక్కువ జరిగింది. పోస్ట్ మౌర్యన్ పీరియడ్ ఈస్ నోన్ ఫర్ ఇండియాస్ హైయెస్ట్ ఫారెన్ ట్రేడ్ ఎస్పెషల్లీ విత్ రోమన్స్. అవన్నీ మనం డిస్కస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ గుప్తా ఎంపైర్. గుప్తా ఎంపైర్లో పర్టికులర్గా వాళ్ళ ఆర్ట్ అండ్ కల్చరల్ కాంట్రిబ్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఆర్కిటెక్చర్లో టెంపుల్ ఆర్ట్ స్టార్ట్ అయింది. టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇది మీకు ఆర్ట్ అండ్ కల్చర్లోనే వస్తుంది, ఏన్షియన్ హిస్టరీలోనే వస్తుంది. ఇనీషియల్ టెంపుల్స్ ఎలా స్టార్ట్ చేశారు, ఆ టెంపుల్ స్టైల్స్ ఎలా వచ్చాయి, అండ్ పర్టికులర్లీ సాంస్క్రిట్ లిటరేచర్కి గోల్డెన్ ఏజ్ అంటాం. ఎలాగైతే కృష్ణదేవరాయల కాలం మనకి తెలుగు లిటరేచర్కి స్వర్ణయుగం, గుప్తా పీరియడ్ సాంస్క్రిట్ లిటరేచర్కి గోల్డెన్ ఏజ్ అనమాట. పర్టికులర్గా ఇవన్నీ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ గుప్తా ఎంపైర్లో స్టడీ చేస్తాం. వాళ్ళ కల్చరల్ డెవలప్మెంట్స్, ఎకనామిక్ ప్రాస్పెరిటీ, దేర్ ట్రేడ్ విత్ రోమన్స్, ఫారెన్ ట్రేడ్ ఎలా ఉంది, అండ్ ఫారెనర్స్. ఫాహియాన్ అనే ఒక చైనీస్ ట్రావెలర్ ఈ గుప్తా ఎంపైర్ గురించి ఏం చెప్పాడు, గుప్తా ఎంపైర్లో ఏం అబ్జర్వ్ చేశాడు, అతను అన్టచబిలిటీ గురించి చెప్పాడు, సతీ గురించి చెప్పాడు, ఉమెన్ యొక్క రైట్స్ గురించి చెప్పాడు. ఇవన్నీ కూడా మనకి మెయిన్స్లో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఎలా అడుగుతాడు అంటే సింపుల్గా క్వశ్చన్, ఎగ్జామిన్ ద ఫారినర్స్ అబ్జర్వేషన్స్ ఆఫ్ గుప్తాస్ సొసైటీ అని అడుగుతాడు. నెక్స్ట్ ఆఫన్ వెరీ రిపీటెడ్ క్వశ్చన్ ఈజ్ గుప్తా యాజ్ గోల్డెన్ ఏజ్. అంటే గుప్తుల కాలం నిజంగా స్వర్ణయుగమా కాదా, అవునా కాదా, అది మనం బ్యాలెన్స్ చేసి చెప్పాలన్నమాట. ఈ రీజన్స్ అన్ని, ఈ అనాలిసిస్ అనేది మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఇవి పర్టికులర్గా ఫోకస్ ఏరియాస్. అండ్ నెక్స్ట్ ఈ చాప్టర్సే కాకుండా ఈ చాప్టర్స్లో ఇంటర్ రిలేటెడ్గా మనం బాగా ఫోకస్ చేసేది ఏంటి అంటే ఫిలాసఫీలో మీరు ఓన్లీ బుద్ధిజం అండ్ జైనిజమే అనుకుంటారు, కానీ అవే కాకుండా యోగా, వేదాంత పర్టికులర్లీ ఆదిశంకరాచార్య ఆయన యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఆయన వల్ల వచ్చిన మార్పులు ఏంటి, వేదాంతం, అద్వైత వేదాంతం అంటే ఏంటి, విశిష్టాద్వైత అంటే ఏంటి, రామానుజులు. మీకు గుర్తుందా, మనం 2017-2019లో హైదరాబాద్లో రామానుజులు 1000వ సంవత్సరం సహస్రాబ్ది వేడుకల్లో రామానుజుల మూర్తిని స్థాపించారు హైదరాబాద్లో. ఆ పీరియడ్లో యూపీఎస్సీ క్వశ్చన్ అడిగింది, రామానుజుల యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, రామానుజుల విశిష్టాద్వైతానికి ఆదిశంకరుల అద్వైతానికి డిఫరెన్స్ ఏంటి, ఏది ఇంపార్టెంట్, వాటి వేరియేషన్ ఏంటి. ఆ క్వశ్చన్స్ అంటే మీకు క్రోనలాజికల్గా మీకు కరెంట్ అఫైర్స్లో ఏవైతే టాపిక్స్ వస్తాయో అవి ఎక్కువ ఏన్షియంట్ కనెక్టెడ్ ఉన్నవి, చాలా రిలవెంట్ ఉంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సిమిలర్లీ ఆర్ట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. స్కల్ప్చర్, టెంపుల్ ఆర్కిటెక్చర్, మ్యూజిక్, రాక్ కట్ ఆర్కిటెక్చర్, ఈ డెవలప్మెంట్స్. లిటరేచర్ సాంస్క్రిట్లో కానీ, రీజనల్ లాంగ్వేజెస్ కానీ, పాలీ, ప్రాకృత్, రిలీజియస్ లిటరేచర్, అండ్ సెక్యులర్లో మనకి కౌటిల్యుడి అర్థశాస్త్ర, ఇవి ఇంపార్టెంట్ కదా. ఇవన్నీ కూడా మనం క్లాసెస్లో డిస్కస్ చేస్తాం అన్నమాట. గ్లోబల్ ఇంపాక్ట్ అంటే వరల్డ్ వైడ్గా ఇప్పుడు బుద్ధిజం అనేది ఒక వరల్డ్ రిలీజియన్ ఎలా అయింది, ట్రేడ్, ఇప్పుడు ఉత్తరాపద, దక్షిణాపద, ఏన్షియంట్ సిల్క్ రూట్ ఉండేది కదా, ఏన్షియంట్ సిల్క్ రూట్. ఈ సిల్క్ రూట్ అనేది చైనాలో స్టార్ట్ అయ్యి గ్రీస్ వరకు ఎక్స్టెండ్ అయింది అనమాట. ఇది ఒకప్పుడు వరల్డ్లోనే అతిపెద్ద రోడ్ అనమాట, ఈ ఏన్షియంట్ సిల్క్ రూట్. దీని ద్వారా బుద్ధిజం అనేది ప్రపంచవ్యాప్తమైంది. అలాగే ఇండియన్ వాల్యూస్, ఇండియన్ నాలెడ్జ్, ఇండియన్ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా స్ప్రెడ్ అయ్యాయి అన్నమాట. ఇవన్నీ మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. దీస్ ఆర్ ద బ్రాడ్ ఆస్పెక్ట్స్ ఆర్ టాపిక్స్ we will be discussing initially in ancient India. Ancient Indiaలో ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం అన్నమాట నెక్స్ట్ క్లాసెస్లో. This is for first introductory class. If you have any doubts or మీకు కావాల్సిన డౌట్స్ కానీ ఏదైనా మీరు రైజ్ చేయవచ్చు. ఇది అంటే ఫస్ట్ చాప్టర్ కాబట్టి హ్యావ్ స్టార్టెడ్ ఓన్లీ విత్ ఇంట్రడక్షన్, హౌ we will be dealing with history and what are the important aspects to be discussed in
హిస్టరీ పర్టికులర్లీ ఏన్షియంట్ ఇండియాలో ఏ ఏ టాపిక్స్ని ఏ విధంగా చదవాలి అనేదే మనం డిస్కస్ చేసాం ఈ రోజు క్లాస్లో. నెక్స్ట్ క్లాస్ వీ విల్ బి స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ చాప్టర్, సోర్సెస్ అండ్ దర్ సిగ్నిఫికెన్స్ అండ్ ప్రీహిస్టారిక్ ఏజ్. ఇండియాలో ప్రీహిస్టారిక్ ఏజ్ని డిస్కస్ చేస్తాం అన్నమాట. సో if you have any doubts you can raise. In the next class we will be starting with the sources and prehistoric age. If you have any doubts అంటే ఏ విధంగా ఈ ఏరియాస్ స్ట్రెస్ చేయాలని కానీ లేదా ఇక్కడ అర్థం కాలేదని కానీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు రేస్ చేయండి, వీ కెన్ డిస్కస్. సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు, ఓన్లీ కొంతమందే రెస్పాండ్ అవుతున్నారు చాట్లో కానీ ఏదైనా. మీకు ఎప్పుడైతే ఒక ప్రాసెస్లో అర్థం కావాలి అని అంటే మీరు పార్టిసిపేట్ చేయాలి. మీరు పార్టిసిపేట్ చేస్తేనే ఎక్కువగా అర్థం అవుతుంది అనమాట. యువర్ పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు సింపుల్గా చెప్పాలి అని అంటే బాహుబలి సినిమా నుంచి కూడా మనం హిస్టరీని చదవచ్చు. అండ్ హిస్టరీ అనేది కేవలం చదవడమే కాదు, సినిమాలు, వీడియోలు, కొన్ని వీడియోస్ చూసి కూడా మనం హిస్టరీని నేర్చుకోవచ్చు అనమాట. అవన్నీ కూడా నేను క్లాసెస్లో రిక్వైర్మెంట్ బట్టి చెప్తూ ఉంటాను. ఎస్, ఉపనిషత్స్ని మనం పర్టికులర్గా వేదిక్ ఏజ్లో, పోస్ట్ వేదిక్ ఏజ్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఉపనిషత్స్ ఏంటి, వాటి ఫిలాసఫీ ఏంటి అనేది. Next is my, if you have any doubts regarding my language, Telugu okay na ledante English you are comfortable? Sorry for interruption. Guys, if you have any doubts regarding to the session, please contact him. Or else మిమ్మల్ని అడగచ్చు తనని. So are going to give the clarity. Or else if you don't have any doubts regarding to the session, we can end up this session and we can start next chapter or else next topic in tomorrow's class. Okay? And not from today and I think tomorrow also. Okay. అండ్ మనకు హిస్టరీ క్లాసెస్ అనేవి ఫ్రమ్ మండే నుంచి అండ్ సాటర్డే వరకు ఉంటాయి. ఎవ్రీ సండే దెర్ ఇస్ నో హిస్టరీ క్లాసెస్, బట్ టుమారో మాత్రం హిస్టరీ క్లాసెస్ ఉంటుంది. ఐ మీన్ టుమారో నుంచి, రేపు సండే కదా, రేపు ఉంటుంది. బట్ కమింగ్ టు ది నెక్స్ట్ సండే నుంచి దెర్ ఇస్ నో హిస్టరీ క్లాసెస్. ఓన్లీ ఫ్రమ్ మండే నుంచి అండ్ సాటర్డే వరకు మాత్రం హిస్టరీ క్లాసెస్ ఉంటుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా రిగార్డింగ్? యా, మీకు ఏమైనా ఎక్స్ప్లెనేషన్లో కానీ లేదంటే లాంగ్వేజ్లో కానీ ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఈజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మిక్స్ ఓకే ఆర్ యూ వాంట్ మోర్ ఆఫ్ ఇంగ్లీష్? లేదు సార్, తెలుగు అండ్ ఇంగ్లీష్ ఓకే సార్. ఓకే, దెన్ వి విల్ బి స్టార్టింగ్ టుమారో. అండ్ ఒకటి మ్యాప్ అందరూ పెట్టుకోండి, ఒక బ్లాంక్ మ్యాప్ తెచ్చుకోండి. మీకు హిస్టరీ అనేది ఎంత ఈజీగా అనేది చూపిస్తాను. అండ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, యూపీఎస్సీ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది కూడా మనకి మీరు మ్యాప్ ఎవరు ఎంత బాగా అర్థం చేసుకుంటారో క్వశ్చన్ ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. మీరు రివిజన్ చేయకపోయినా, మీకు ఆ టాపిక్ తెలియకపోయినా కూడా మీరు ఆన్సర్ చేయొచ్చు. Okay, this is for today, and for the next class you get ready with your maps and please focus on the topic. First chapter, sources and prehistoric period. యా, థ్యాంక్ యూ బ్రదర్. మీరు క్లాస్ని ఎగ్జిట్ మాత్రమే అవ్వండి, ఎండ్ అప్ చేయదండి. Okay. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ దిస్ క్లాస్ బ్రదర్. థ్యాంక్ యూ. Yeah. Okay. Just a second.